మనం వంటల్లో ఎన్నో రకాల దినుసుల్ని వాడుతూ ఉంటాం. కానీ పరిశోధకులు పరిశోధన చేసి వాటితో జరిగే మేలు గురించి చెప్పే వరకు వాటి విశిష్టత మనకు అర్థం కాదు. రోజు మనం వంటలోకి వాడుకునే మెంతులు షుగర్ జబ్బును అదుపులో ఉంచుతాయంటే ఔరా అని ఆశ్చర్యపోతాం. ఒక్క మధుమేహమే కాదు, అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు మెంతుల్ని చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. మెంతులు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులు మేలిమి బంగారు వర్ణంలో మెరిసిపోయే ఈ వంట దినుసుల్ని మన ఆరోగ్యం పాలిట అమృత గుళికలనే చెప్పుకోవాలి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు మెంతులు సంజీవని ఔషధంలా పనిచేస్తాయి. మెంతులు మన శరీరంలో తగినంత వేడిని ఉత్పన్నం చేస్తాయి, వాత కఫాల్ని తగ్గిస్తాయి. మెంతులు మన జీర్ణ వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. మలబద్ధకం, అధిక కొలెస్ట్రాల్, షుగర్ వ్యాధి, అధిక బరువు సమస్యల్ని బాగా తగ్గిస్తాయి. మెంతులు మానవ శరీరంలోని విషాలను బయటకు పంపించి మన శరీరాన్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి. వేల సంవత్సరాలుగా వాడుకలో ఉన్న ఆయుర్వేదం మెంతులు, మెంతికూరను ప్రతిరోజు వాడమంటుంది. మనకి వంటింట్లో ఉండేటువంటి రకరకాల పదార్థాలు చాలా సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక మంచిది ఏంటంటే మెంతులు. మెంతులు అందరికీ తెలిసినటువంటిదే. ఈ మెంతి గింజలకి వాటికి ఉండేటువంటి గుణం ఏంటంటే ఇది చేదు రుచితో ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటుంది, రూక్ష గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ 3 గుణాల వల్ల దీనిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయన్నమాట. ఈ మెంతుల్ని ఔషధంగా వాడుకోవడానికి వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఒట్టిగా వాడేసుకోవచ్చు, లేదా వేయించి పొడి చేసి చూర్ణంలాగా వాడుకోవచ్చు. అలా కూడా కాకపోతే ఏంటంటే వీటిని నానబెట్టి కొంచెం అంటే పెరుగులో కానీ మజ్జిగలో కానీ నానబెట్టైనా వాడుకోవచ్చు. ఇంకా అది కాకుండా కొన్ని సమస్యలు ఏంటంటే మెంతుల్ని ఒక టీ లాగా, ఒక కషాయంలాగా కాచుకుని కూడా ఔషధంగా వాడుకోవచ్చు అనమాట. ఉండేటువంటి సమస్యని బట్టి అంటే మనిషి యొక్క బలాన్ని బట్టి ఆ డోసేజ్ అంతా కూడా మారుతూ ఉంటుంది. చూర్ణం అయినట్టయితే కనుక 2 నుంచి 5 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని వాడుకోవాల్సి వస్తుంది. కషాయంగా వాడుకున్నప్పుడు ఒక 30 నుంచి 100 మిల్లీలీటర్ల వరకు అవసరాన్ని బట్టి ఔషధంగా వాడుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ మెంతులకు ఉండేటువంటి గుణాల్లో దీనికి విరేచనాలు అవి అయినప్పుడు కానీ, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కానీ ఈ మెంతులు వాడినట్టయితే కనుక వాటిని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. అలాగే స్తన్యం అంటే తల్లిపాలను వృద్ధి చేసేటువంటి గుణం కూడా ఈ మెంతుల్లో బాగా ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే మధుమేహాన్ని తగ్గించేటువంటి గుణం, బరువును తగ్గించేటువంటి గుణం, పీసీఓడి లాంటి సమస్యను తగ్గించేటువంటి గుణం, ఇలాంటి చాలా మంచి గుణాలు మనకి ఈ మెంతుల్లో ఉన్నాయన్నమాట. అంటే సమస్యని బట్టి దాన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి తెలుసుకుని కరెక్ట్గా వాడుకున్నట్టయితే సమస్యను తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు. మెట్ఫార్మిన్ ఈ ఔషధం మధుమేహుల పాలిట సంజీవని లాంటిది. ఇంతటి కీలకమైన మెట్ఫార్మిన్ ఔషధ మూలాలు మన మెంతుల్లోనే ఉన్నాయి. మెంతుల్లోని ట్రైగోనెల్లిన్, కౌమారిన్ అనే రసాయనాలు మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు నిత్యం కొన్ని మెంతుల్ని నీళ్లు పోసుకుని మింగడం, లేదా రోజూ 2 చెంచాల మెంతిపొడిని నీటితో కానీ పాలతో కానీ తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి చక్కగా అదుపులో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్తో బాధపడేవారు రోజుకు 10 నుంచి 20 గ్రాముల మెంతుల్ని నీళ్లకు లేదా వెన్న తీసిన మజ్జిగకు కలిపి తీసుకుంటూ ఉంటే ప్రమాదకరమైన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గినట్లుగా అధ్యయనాల్లో తేలింది. మెంతుల్ని రకరకాల సమస్యలు ఎలా వాడుకోవచ్చు అంటే, ఒకటి తల్లిపాల వృద్ధి కోసం అయినట్టయితే కనుక ప్రసవించిన తర్వాత ఆ స్త్రీకి ఏం చేయాలంటే మెంతుల్ని వేయించేసి పొడిలాగా చేసుకోవాలి. ఎంత పరిమాణంలో మెంతులు పొడి అంటే సుమారుగా 100 గ్రాముల పరిమాణంలో మెంతుల్ని పొడి చేసుకున్నట్టయితే 100 గ్రాముల బెల్లాన్ని కూడా పొడి చేసేసి ఈ మెంతి పిండిని బెల్లాన్ని కలిపి ఒక లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూలాగా చేసి ప్రసవించినటువంటి స్త్రీకి కనుక 2 పూట్ల ఒక్కొక్క లడ్డు ఇస్తున్నట్టయితే తల్లిపాలు వృద్ధి చెందడానికి ఈ మెంతుల లడ్డు బాగా సహాయకంగా ఉంటుంది. అలాగే కడుపు ఉబ్బరంగా అంటే కడుపులో వాయువులు అవి పేరుకున్నప్పుడు కానీ, లేకపోతే కనుక అజీర్ణంగా ఉన్నప్పుడు కానీ మెంతులు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే మెంతుల్ని కొద్దిగా పెరుగులో కానీ మజ్జిగలో కానీ నానబెట్టేసి ఆ మెంతుల్ని తినేయాలన్నమాట. అలా తిన్నప్పుడు కడుపులో ఉండేటువంటి వాయువులు అవి తగ్గి ఉబ్బరం తగ్గుతుంది, అజీర్ణం కూడా బాగా తగ్గుతుంది. ఒకవేళ లూజ్ మోషన్స్ అవుతున్నట్టయితే
మెంతుల్ని నేతిలో వేయించాలి. నేతిలో వేయించి పొడి చేసేసి ఆ పొడిలో కొద్దిగా సైంధవ లవణాన్ని కూడా కలుపుకొని మజ్జిగలో కలిపేసి తీసుకున్నట్టయితే కనుక విరేచనాల సమస్యను తగ్గించుకోవచ్చు. మెంతులు కఫానికి వాతానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఫలితంగా అజీర్తి, గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. మెంతులు నీళ్ల విరేచనాలను అలాగే పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. మెంతుల్లోని జిగురుతత్వం పేగుల్లో తయారైన అల్సర్లని తగ్గించడంతో పాటు విరేచనకారిగా కూడా పనిచేస్తుంది. మెంతుల్లోని చేదు తత్వాలు కాలేయాన్ని శక్తిమంతం చేస్తాయి. అలాగే పోషక తత్వాల విలీనానికి సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది. మెంతుల్లో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్స్ గర్భాశయ వ్యాధుల్లోనూ ఇతర స్త్రీల వ్యాధుల్లోనూ పునరుత్పత్తికి చెందిన సమస్యల్ని తగ్గించడంలో బాగా సహాయపడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. మెంతులతో ఉపయోగం అన్నప్పుడు ఈ బరువు తగ్గడానికి, తర్వాత మధుమేహానికి, పీసీఓడి సమస్య అంటే బహిష్టు నెల నెల కరెక్ట్గా రాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య, ఈ మూడింట్లో కూడా ఏంటంటే ఇది ఒకే రకంగా పనిచేస్తుంది కనుక మూడింటికి కలిపి చెప్తున్నాను. అంటే బరువు తగ్గించుకోవడం, పీసీఓడి, తర్వాత డయాబెటీస్ అంటే మధుమేహం, ఈ మూడు సమస్యల్లో ఏది ఉన్నా సరే కూడా మెంతులు ఒక మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. ఈ సమస్య ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే మెంతుల్ని రాత్రిపూటే కొద్దిగా మజ్జిగలో నానబెట్టేసి ఉదయాన్నే ఆ 2-3 చెంచాల మెంతుల్ని, అంటే బరువు మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కనుక 2-3 చెంచాలు తీసుకోవచ్చు. ఒకవేళ కాస్త తక్కువ బరువు ఉన్నటువంటి వాళ్ళైతే కనుక 1 నుంచి 1.5 చెంచాడు మెంతుల్ని నానబెట్టినటువంటి వాటిని పరగడుపుని మింగేయాలి. అలా రెగ్యులర్గా కొన్ని నెలల పాటు చేస్తూ ఉన్నట్టయితే మధుమేహం అదుపులో ఉండడానికి బాగా సహాయపడుతుంది. అలాగే నెల నెల పీరియడ్స్ సరిగా రావడానికి, శరీరపు బరువు తగ్గడానికి కూడా మెంతులు సహాయకంగా ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ తలలో చుండ్రుకు కూడా, ఇది కొంతమందికి తెలిసినటువంటిదే, చుండ్రుని తగ్గించుకోవడానికి కూడా మెంతులు బాగా ఉపయోగపడతాయి. అయితే చుండ్రు ఏంటంటే కొంతమందికి ఎండి పొట్టులాగా రాలేటువంటిది ఉంటుంది, కొంతమందికి జిడ్డుగా ఉండేది ఉంటుంది. ఈ జిడ్డుగా ఉండేటువంటి వాళ్ళకి మెంతులు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే జిడ్డుగా ఉండి డాండ్రఫ్ ఉండేటువంటి వాళ్ళకి మెంతులు బాగా సహాయపడతాయి. దానికోసం ఏంటంటే మెంతుల్ని నానబెట్టేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బి ఆ పేస్ట్ని తలంతా కూడా ఒక లేపనంలాగా చేసి ఒక అరగంట తర్వాత తల మీద ఉన్నటువంటి ఆ మెంతిపిండంతా పోయేలాగా గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేయాలి. అలా చేసినట్టయితే కనుక జిడ్డుతో కూడినటువంటి ఈ చుండ్రు తగ్గడానికి కూడా మెంతులు బాగా సహాయకంగా ఉంటాయి. మెంతులు వాతాహారంగా పనిచేస్తాయి. నడుము నొప్పి, సయాటిక, కీళ్ల నొప్పి, వాపులు, కండరాల నొప్పితో బాధపడుతున్నప్పుడు మెంతుల్ని వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. మెంతులను నీళ్లతో కలిపి పైపూతగా లేక పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు, చీము పొక్కులు, ఎముకలు విరగటం, కీళ్లవాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి. మెంతులతో తయారు చేసిన తేనీరు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మెంతుల్ని ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటే మన ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది.